నమస్కారం. ఆకాశంలో జరిగే అత్యంత అద్భుతమైన ఖగోళ వింత సూర్యచంద్రగ్రహణాలు. ఈరోజు మన విశ్లేషణల్లో ఈ గ్రహణాల వెనుక ఉన్న ప్రాచీన విజ్ఞానాన్ని, అలాగే ఆధునిక శాస్త్ర రహస్యాలను చాలా లోతుగా తెలుసుకుందాం. ఎన్నో ఏళ్లుగా వస్తున్న పురాణాల నమ్మకాల దగ్గరనుంచి ఖచ్చితమైన సైన్స్ వరకు మన సంప్రదాయాల్లోని ఆచారాల వెనుక ఉన్న అసలు కథను చాలా ఆసక్తికరంగా మాట్లాడుకుందాం. పదండి మొదలుపెడదాం. సరే, ముందుగా ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే పురాణాలు, సైన్స్ మధ్య ఉన్న తేడా, సూతక కాలమంటే ఏమిటి, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రహణం తరువాత చేయాల్సిన పనులు, ఇంకా గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఆ ప్రత్యేకమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. చారిత్రాత్మకంగా చూస్తే వాల్మీకి రామాయణంలో ఒక అద్భుతమైన వర్ణన కనిపిస్తోంది. అకస్మాత్తుగా చీకటి కమ్ముకోవడం, జంతువులు ప్రాణభీతితో పరుగులు తీయడం లాంటివి అందులో రాశారు. కేవలం రామాయణమే కాదు, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా ఒక పెద్ద గ్రహణం వచ్చిందని, దానివల్లే అర్జునుడి ప్రాణం నిల్చిందని పురాణాలు చెప్తున్నాయి. ఆలోచించండి, ఈ ఖగోళ వింతలు మన ప్రాచీన కాలం నుంచే ఎంత ఖచ్చితంగా డాక్యుమెంట్ చేయబడ్డాయో కదా. మొదటి విభాగం, అసలీ గ్రహణాలు ఎందుకొస్తాయి, పురాణాలేం చెప్తున్నాయి, సైన్స్ ఏం చెప్తోంది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు మన పురాణాలేం చెప్తున్నాయంటే, క్షీరసాగర మథనం సమయంలో స్వర్భానుడు అనే రాక్షసుడిని మహావిష్ణువు సంహరించగా ఏర్పడిన ఆ రాహువుకేతువులు సూర్యచంద్రులపై పగ తీర్చుకోవడానికే వారిని మింగేస్తారని, అప్పుడే గ్రహణం వస్తుందని వివరిస్తాయి. కాని దానికి భిన్నంగా ఆధునిక ఖగోళశాస్త్రం మరో అద్భుతమైన నిజాన్ని చెబుతోంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు ఏర్పడే నీడల ఆట ఇది. అడ్డుగా రావడం వల్ల సూర్యరశ్మి ఆగిపోయి భూమిపై కాస్మిక్ రేడియేషన్లలో మార్పులొస్తాయని సైన్స్ స్పష్టం చేస్తోంది. 7. అవును, ఈ నంబర్ చాలా స్పెషల్. ఎందుకంటే ఒక క్యాలెండర్ సంవత్సరంలో గరిష్ఠంగా ఏర్పడే గ్రహణాల సంఖ్య ఇదే. సాధారణంగా ఇవి 5 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు కావచ్చు, లేదా 3 చంద్రగ్రహణాలు, 4 సూర్యగ్రహణాల కలయికగా కూడా ఉండొచ్చు. ఇక రెండవ విభాగం, సూతక కాలం, ప్రతికూల ప్రభావాలు ఉండే సమయం. గ్రహణం అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పదం సూతకం. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు, హానికరమైన బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతాయి. కాబట్టి కొన్ని ఖచ్చితమైన సమయాలను పాటిస్తారు. సూర్యగ్రహణానికైతే సరిగ్గా 12 గంటల ముందు ఈ సూతకకాలం మొదలవుతుంది. అదే చంద్రగ్రహణానికైతే 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఇక్కడ్నుంచే అసలు నియమ నిబంధనలు స్టార్ట్ అవుతాయన్నమాట. మీరు గమనించి ఉంటారు, ఈ సమయంలో మన పెద్దలు నీళ్లలో, వండిన ఆహారంలో దర్భగడ్డిని వేస్తుంటారు. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? ఈ దర్భగడ్డి ఒక అద్భుతమైన, సహజమైన యాంటీబ్యాక్టీరియల్ వస్తువు. రేడియేషన్ మార్పులను అడ్డుకుని ఆహారంలో బ్యాక్టీరియా చేరకుండా కాపాడే అద్భుతమైన లక్షణాలు ఇందులో ఉన్నాయని ఆధునిక పరిశోధనలు కూడా నిర్ధారించాయి. చూశారా మన ఆచారాల వెనుక ఎంత గొప్ప సైన్స్ ఉందో? ఈ సూతక కాలంలో పాటించే కొన్ని ముఖ్యమైన నియమాలు చూద్దాం. వాతావరణంలో బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది కాబట్టి ఈ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం చాలా మంచిది. వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ఇబ్బంది కాబట్టి మినహాయింపు ఉంటుంది. దేవుని విగ్రహాలను తాకకపోవడం, శుభకార్యాలు చేయకపోవడం, నిద్రపోకుండా ఉండడం లాంటివి చేస్తారు. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సమయంలో మంత్రజపం చేస్తే ఆ ఫలితం 100 రెట్లెక్కువగా ఉంటుందని గట్టిగా నమ్ముతారు. మూడవ విభాగం, చాలామంది ఎదురుచూసే అంశం, గర్భిణీలు పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు. దీనికంతటికీ ఒకే ఒక అసలైన సారాంశముంది. అదేంటంటే, భయం వద్దు, కేవలం భక్తితో ఉండండి. గ్రహణ సమయంలో వచ్చే కిరణాల మార్పుల వల్ల రిస్క్ తీసుకోకుండా జాగ్రత్త పడటం ఎంతో మంచిది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అనవసరంగా భయపడిపోయి కంగారు పడాల్సిన అవసరం మాత్రం ఏమాత్రం లేదు. గర్భిణీలు పాటించాల్సిన నిర్దిష్టమైన జాగ్రత్తలు ఏమిటో చూస్తే, గ్రహణం పట్టినప్పుడు బయటకు వెళ్లకుండా కిటికీలు, తలుపులు మూసివేసి ఇంట్లోనే ఉండటం ఉత్తమం. కత్తి, కత్తెర, సూదిలాంటి పదునైన వస్తువులను అస్సలు వాడకూడదని సంప్రదాయం గట్టిగా చెబుతోంది. చక్కగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ పుస్తకాలు చదవడం లాంటి తేలికపాటి పనులు చేసుకోవచ్చు. గ్రహణ కిరణాల దోషం తగులకూడదని కొందరు పొట్టపై గంధం రాసుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. 4వ విభాగం, మోక్షకాలం, గ్రహణం విడిచిన తర్వాత చెయ్యాల్సిన శుద్ధి కార్యక్రమాలు.
గ్రహణం పూర్తి కాగానే ఇంట్లో పేరుకుపోయిన ఆ నెగటివ్ ఎనర్జీని తొలగించడానికి ఒక పద్ధతి ప్రకారం పనులు చెయ్యాలి. ముందుగా కట్టుకున్న బట్టలతోనే స్నానం చెయ్యాలి, అంటే సచేల స్నానం అన్నమాట. ఆ తర్వాత రాళ్లోపు పసుపు వేసిన నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. పూజాగదిని శుభ్రపరిచి పాత వత్తులు తీసేసి కొత్త వత్తులతో దీపారాధన చెయ్యాలి. ఇక మిగిలిపోయిన పాత ఆహారాన్ని పారేసి తాజాగా వండుకొని తినడం అనేది ఒక చక్కటి ఆరోగ్య సూత్రం. ఇక గ్రహణ దోషం ఉందని భావిస్తే స్నానం చేశాక దానాలు చేయడం మన ఆనవాయితీ. ఒకవేళ అది సూర్యగ్రహణం అయితే గోధుమలు, ఎర్రటి వస్త్రం, రాగి పాత్ర లాంటివి దానం చేయాలని చెబుతారు. అదే చంద్రగ్రహణం రోజునైతే బియ్యం, పాలు, వెండి లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయడం వల్ల ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని విశ్వసిస్తారు. 5వ విభాగం, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఆలయాలు. సాధారణంగా గ్రహణం రాగానే గుడులన్నీ మూసేస్తారు కదా, కాని ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. ఇక్కడి పరమేశ్వరుడు పంచభూతాలలో ఒకటైన వాయులింగం రూపంలో కొలువైయుంటారు. సృష్టిలో దేనినైనా కలుషితం చేయవచ్చుగాని గాలిని ఎవరూ బంధించలేరు కదా. గాలికి ఎలాంటి మైలా అంటుకోదు. అందుకే ఆ వాయురూప శివుణ్ణి ఏ గ్రహణ దోషమూ తాకలేదని మన పురాణాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ శ్రీకాళహస్తిలో శివలింగానికి ఉన్న మరొక గొప్ప రక్షణా కవచం నవగ్రహ కవచం. దానివల్లే రాహు, కేతువులు ఈ ఆలయం దరిదాపుల్లోకి కూడా రాలేవు. గ్రహణం సమయంలోనే ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన శాంతి అభిషేకాలు జరుగుతాయి. ఆ సమయంలో దర్శనం చేసుకుంటే సర్పదోషాలన్నీ పటాపంచలైపోతాయని భక్తులకు చాలా ప్రగాఢమైన నమ్మకం. అలాగే శ్రీశైలం సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం సమయంలో తెరిచే ఉంటుంది. ఇక్కడ సూర్య, చంద్రగ్రహణాల సమయంలో ప్రత్యేకంగా అరుణహోమం నిర్వహిస్తారు. విశేషమేంటంటే ఈ ఆలయం వేసవికాలంలో నీరు తగ్గినప్పుడు మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. మరొక అద్భుతమైన విషయం, కేరళలోని ఈ తిరువరప్పు శ్రీకృష్ణ దేవాలయం గురించి చెప్పుకోవాలి. చుట్టుపక్కల గుడులన్నీ మూసివేసినా ఈ ఆలయం తలుపులు మాత్రం గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉంటాయి. ఇక్కడెప్పుడూ స్వామివారు అన్నం తింటూ ఉంటారని, అందుకే ఈ ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు దరిచేరవని భక్తుల నమ్మకం. బీహార్లోని గయాలో ఉన్న ప్రసిద్ధ విష్ణుపాద ఆలయం గురించి వినే ఉంటారు. ఈ ఆలయం కూడా గ్రహణం సమయంలో భక్తుల కోసం తెరిచే ఉంటుంది. ఈ అద్భుతమైన విశ్వఘట్టం జరిగే సమయంలో ఇక్కడ పూర్వీకుల కోసం పిండ ప్రదానాలు చేస్తారు. ఆ సమయంలో అలా చేయడం వల్ల అత్యంత శుభఫలితాలు కలుగుతాయని అక్కడి వాళ్ల విశ్వాసం. చివరగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం. ఇక్కడ ఒక విభిన్నమైన విధానం కనిపిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారాలను గ్రహణ సమయంలో తెరిచే ఉంచుతారు, భక్తులను అనుమతిస్తారు. కానీ ఆ సమయంలో అభిషేకాలను మాత్రం ఆపివేసి సాక్షాత్తూ ఆ శివలింగాన్ని ఎవరినీ తాకనివ్వరు. సరే, ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ముగించే ముందు ఒకసారి ఈ బలమైన మాటను గమనిద్దాం. చీకటి శాశ్వతం కాదు, వెలుగు మళ్లీ రావాల్సిందే. గ్రహణమనేది ఆధునిక సైన్స్ ప్రకారం నీడలాట కావచ్చు, లేదా పురాణాల ప్రకారం రాహుకేతువుల పగ కావచ్చు. కాని సూర్యుడిని కమ్మేసే ఆ అంధకారం కేవలం తాత్కాలికం. సరిగ్గా మన జీవితంలో వచ్చే కష్టాలలాగే ఎప్పటికైనా చీకటి తొలగిపోయి మళ్లీ వెలుగురాక తప్పదు. ఇక చివరగా మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒక ప్రశ్న. తదుపరిసారి ఆకాశంలో ఆ అద్భుతమైన ఖగోళ అమరిక జరిగినప్పుడు ఆ నీడలను మనం ఏ కోణంలో చూడబోతున్నాం? అది విశ్వంలో జరిగే ఒక అద్భుతమైన సైన్స్నా, లేక జీవిత పాఠాలు నేర్పే ఒక గొప్ప సంప్రదాయమా? మన ఈ విశ్లేషణ మీ అందరికీ గ్రహణాల గురించి మరింత లోతుగా ఆలోచించేలా చేసిందని అనుకుంటున్నాను. సెలవు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్